ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలకి ఒక సమాధానం చెప్పే విధంగా రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్న మాటని ఈ రోజు నిజం చేసే విధంగా బడ్జెట్ లో అన్ని విషయాలు కూడా రూపకల్పన చేశాం. సుమారు 15,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవాన్ని ఇచ్చేటటువంటిది, ఒక అడ్రస్ కల్పించేటటువంటి రాజధాని మన అమరావతి, దానితో పాటు పోలవరం జీవనాడి ప్రాజెక్టు ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేయాలని అనుకున్నారో ఆయన తాలూకా పని కాలంలో మనం అందరం చూశాం. మరి ఆ రోజు సుమారు 72% దాన్ని పూర్తి చేస్తే అటువంటి ప్రాజెక్టును కూడా బాధ్యత తీసుకొని బడ్జెట్ లో మేము టైం బౌండ్ మేనర్ గా కంప్లీట్ చేస్తామని చెప్పడం చాలా ఆనందించాల్సినటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెనుకబడినటువంటి జిల్లాలు ఉత్తరాంధ్ర ప్రాంతం గాని, రాయలసీమ ప్రాంతం గాని, ప్రకాశం ప్రాంతం గాని, ఈ యొక్క ప్రాంతాలు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని చెప్పి ఈ రోజు మోదీ